ఈ మధ్య రీ రిలీజ్ల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకు దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం. తాజాగా మరొక పాన్ ఇండియా సినిమా రీ రిలీజ్కు సిద్ధమైంది. మన ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు సినిమా గేమ్ చేంజింగ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అందరం ముందుగా చెప్పుకోవాల్సింది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమా అనే చెప్పాలి. బాహుబలి సినిమా రిలీజ్కు ముందు వరకు ఉన్న తెలుగు సినిమా వేరు, ఆ సినిమా తర్వాత వచ్చిన తెలుగు సినిమాలు వేరు అన్నట్లుగా సరిహద్దులు చెరిపేసింది. బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజ్ అయ్యాక మన తెలుగు సినిమా మార్కెట్ను ఇది చెరిపేసిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ సినిమా ఆ రోజుల్లోనే అంటే 10 ఏళ్ల క్రితమే ఏకంగా 600 కోట్లు వసూలు రాబట్టింది. బాహుబలి సినిమా కంటిన్యూగా తెరకెక్కిన బాహుబలి 2 ది కన్క్లూజన్ 2017లో రిలీజ్ అయ్యాక ఏకంగా 1800 కోట్లు వసూలు రాబట్టింది. ఈ సినిమా దెబ్బకు ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రభాస్ దెబ్బకు నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక ఇప్పుడు బాహుబలి 1 రిలీజ్ అయిన 10 ఏళ్లకు తిరిగి రీ రిలీజ్ కాబోతుందంట. ఇది నిజంగానే తెలుగు సినీ లవర్స్కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. నిర్మాత సోబు యార్లగడ్డ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని డేట్ లేకుండా సూచాయగా చెప్పడంతో మ్యాటర్ అర్థమైపోయింది. టాలీవుడ్ ప్రస్థానాన్ని మలుపు తిప్పిన సినిమాగా బాహుబలిది ప్రత్యేక స్థానం. రాజమౌళి స్టామినాని ప్రపంచానికి చాటింది కూడా ఈ బ్లాక్ బాస్టరే. ఒక లోకల్ మూవీ వందల వేల కోట్లు వసూలు చేయగలదని నిరూపించిన జక్కన్న ఎందరో నిర్మాతలు దర్శకులకు స్ఫూర్తినిచ్చారు. ఒకవేళ బాహుబలి కనుక రాకపోయుంటే ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో పాన్ ఇండియా మూవీస్ బడ్జెట్ పరంగా ఇంత రిస్క్ చేసేవి కాదన్నది వాస్తవం. అంతగా ప్రభావం చూపించిన మాస్టర్ పీస్ ఇది. ఈ సినిమా ఇప్పుడు ఉన్న రీ రిలీజ్ ట్రెండింగ్లో డెఫినెట్గా భారీగా రికార్డులు సెట్ చేస్తుందన్న అంచనాలైతే గట్టిగానే ఉన్నాయి.